హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. ఈ మధ్యన ఐబొమ్మ రవికి చాలా సపోర్ట్ చేస్తూ చాలామంది వైసీపీ సపోర్ట్ మాక్సిమం వైసీపీ సపోర్టర్స్ లేకపోతే అటు కేసీఆర్ సపోర్టర్స్ వీళ్ళిద్దరే దొంగలు, దరిద్రులు ఎవరున్నారంటే 2 రాష్ట్రాల్లో అటు వైసీపీ పార్టీ, అటు భారతీయ రాష్ట్ర సమితి. వీళ్ళే దరిద్ర నిషేధులు, దేశానికి దరిద్రులు, 2 తెలుగు రాష్ట్రాలకు దరిద్రులు, ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడని నిరంకుశ జీవులండి వీళ్ళు. ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తూ, ఆ మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చూసే సినిమాని చూడకుండా చేశారు. ఇది చాలా అన్యాయం. నిర్మాత నష్టం వస్తారు అని సామాన్యుడు సినిమా హాయిగా చూసుకుంటున్నాడు కదా! ఒక థియేటర్‌కెళ్ళి వేలాది రూపాయలు ఖర్చు పెట్టట్లేదు కదా! వేలాది రూపాయలు పాప్‌కార్న్ తింటలేదు కదా! సరే సంతోషం. నేను ఒకటే అడుగుతా ఈళ్ళందరూ ఎదవలందరిని అడిగేది ఒకటే నేను. సిగరెట్ తాగడం వలన, చుట్ట తాగడం వలన ఆ వ్యక్తులకే కాదు కదా! సమాజం మొత్తం నాశనం అయిపోతున్నాక రోగాలందే వాతావరణం కలుషితం అవుతుంది కదా! వాటిని ఎందుకు అరికట్టమని చెప్పరు మీరు? వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది భారతదేశంలో? ఎందుకు మాట్లాడరు మీరు? సినిమా రూ. 10, రూ. 5 సినిమా కాదురా! దరిద్రులారా! లక్షలాది రూపాయలు తగలబెడుతున్నాం హాస్పిటల్‌కి. మందులు వాడుతున్నాం. ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. కారణం ఏంటి? అనారోగ్యం కారణం ఏంటి? వాతావరణం, కాలుష్యం. దానికి కారకులేంటి? టీ తాగడం, సిగరెట్ తాగడం గానీ, చుట్ట తాగడం గానీ, మత్తుపానీయాలు తాగడం గానీ, అవి అరికడదామని ఎవరికి లేదు. పైగా మందు. లక్షలాది రూపాయలు సేల్స్ పెరుగుతున్నాయి. కోట్లాది రూపాయలు. తెగ తాగుతున్నారు. తాగి పెళ్ళాలను కొట్టి, పెళ్ళాల పుస్తులు తాకట్టు పెట్టి, పిల్లల్ని కొట్టి, పిల్లల్ని అమ్మేసి ఎన్ని జరుగుతున్నాయి. దీని గురించి మాట్లాడరు. దీని గురించి బెంగ లేదు ఎవరికి. సినిమా మీదే బెంగ వీళ్ళకి. కూరగాయల ధరలు రూ. 5, రూ. 10, రూ. 20 మ్యాక్సిమం ఉండే కూరగాయలన్నీ రూ. 100 అయిపోయినాయి. రోజు తినే కూరగాయలు, రోజు వండుకునే కూరగాయలు వాటి గురించి మాట్లాడరు. వాటి గురించి మాట్లాడితే ఎట్లా? రోజువారీ దినంగా తినే గండి కదా! అవి పనికిరావు వీళ్ళకి. సినిమా ఎప్పుడో వారానికి ఒకసారో, వారం 2 సార్లు సినిమా చూసే సినిమాకి డబ్బులు ఎక్కువని చెప్పి ఈ యొక్క నిషేధితులు వైసీపీ వాళ్ళు, కేటీఆర్, కేసీఆర్ మనుషులు వీళ్ళు మాట్లాడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఉల్లిపాయలు రూ. 100 మాట్లాడరు. ఎన్నెందుకండి బంగారం ఎంత ఎంత పెరిగిపోయిందండి? దాని గురించి మాట్లాడరు. దీనికి కారణం ఎవరు? ఈ వైసీపీ లాంటి గూండాలు దోచుకున్న డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఈ ధరలు పెంచడానికి కారకులు ఈ ఎదవలే. ఆ యొక్క కేటీఆర్, కేసీఆర్ తెగ డబ్బులు సంపాదించారు. డబ్బులు సంపాదించి అడ్డగోలుగా వాటి ధరలు పెరగడానికి వీళ్ళే కారణం అండి. పైగా సినిమా గురించి మాట్లాడతారు. సినిమా ఏముందండి సినిమా? మనకి ఇష్టమైన సినిమా మనం కొడతారా ఏమన్నా సినిమా చూడకపోతే? ఏవండీ? మనం పాప్‌కార్న్ తినకపోతే మనం ఏమన్నా కొడతారా? మనం పాప్‌కార్న్ తినడం ఏం లేదుగా, సినిమా చూడాలని ఏం లేదుగా, మందు తాగాలని లేదుగా, సిగరెట్ తాగాలని లేదుగా, చుట్ట తాగాలని లేదుగా. మనల్ని ఎవరు మనకి ఇష్టమైతే తాగుతాం లేకపోతే లేదు. ఇష్టమైతే తాగి సమాజాన్ని నాశనం చేస్తూ సమాజానికి నష్టం చేసే ఎదవలందరినీ సపోర్ట్ చేస్తారు ఎదవలు. కూరగాయల ధరలు పెరిగినా పర్వాలేదు వీళ్ళకి. ఉల్లిపాయల ధరలు పెరిగినా పర్వాలేదు. సరుకుల ధరలు పెరిగినా పర్వాలేదు. బస్సుల ధరలు పెరిగినా పర్వాలేదు. రైలు ధరలు పెరిగినా పర్వాలేదు. ఏదైనా పెరగని టికెట్ మాత్రం రూ. 5 ఉండాలి. ఎప్పుడో చూసేసి రోజు ప్రయాణం చేసే బస్సులు కానీ, రైళ్ళు కానీ, ఏదైనా ఆటోలు కానీ వీటి ధరలు పెరిగినా బాధ లేదు వీళ్ళకి. కేవలం సినిమా అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాల ద్వారా డబ్బులు వస్తున్నాయి కనుక ఆ డబ్బుల ద్వారా ప్రజలకి ఎనలేని సౌకర్యం చేస్తే వాళ్ళకి చందాలు ఇచ్చి వాళ్ళకి దాదుకుంటున్నారు కనుక అతని ఆదాయాన్ని గండి కొట్టాలి. అదొక్కటే వీళ్ళ యొక్క ఈ అందరి బాధ అండి. తెలుగు ప్రజలు గమనించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క నీచులకి సినిమా మీద ప్రేమ కాదండి. మధ్యతరగతి కుటుంబీకుల ప్రేమ కాదండి. వీళ్ళందరూ మాట్లాడుతున్న మధ్యతరగతి కుటుంబీకులని. ఇప్పుడు మీరు చాలామంది ఫ్రీ ఇచ్చారు. చాలా సరుకులు కానీ, వస్తువులు కానీ, బస్సు ఫ్రీ అని, ఇంకో ఫ్రీ అని, గ్యాస్ ఇస్తున్నారు. మరి కిలో రూ. 100 అయిపోయినాయి. కూరగాయలు అయిపోయినాయి కదా! మరి ఆళ్ళందరూ కొనుక్కోవాలిగా. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేననేది ఇయన్నీ ఫ్రీ కాదండి ఇవ్వాల్సింది. నాణ్యమైన సరుకులు చౌకగా వాళ్ళకి అందుబాటు ధరల్లో ఇవ్వడం వల్లే. అది జరగాలంటే ఇటువంటి నీచ నికృష్టులందరూ రాజకీయాలకు దూరంగా మనం పంపాలి. ప్రాణం పోసి కష్టపడి తన సంపద సొమ్మంతా ప్రజలకి, వాళ్ళకి కష్టాలకి ఉపయోగపడేట ఆయన డబ్బులు ఇస్తూ వాళ్ళని ఆదుకుంటున్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు ఈ సమాజానికి మనంతా విలువిచ్చి ఆయన గౌరవించుకోవాలి.
ఇటువంటి ఐబొమ్మ రవిలకి సపోర్ట్ చేసే ఎదవలందరూ కూడా నేను చెప్పిన పాయింట్లన్నీ ఒకసారి విని మీరు బుద్ధి తెచ్చుకోవాలని. ఈ సినిమా ఒకటే లోకం కాదండి. ఎన్నో నష్టాలు ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి మనకి. ప్రతిదీ ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి. ఎవరు మాట్లాడరు. కార్తీక మాసం వచ్చిందంటే పూలు అప్పటిదాకా రూ. 20 ఉన్న బంతి పూలు 300, 400 అమ్ముతారు. చామంతి పూలు 600 అమ్ముతారు. ఎందుకోసం పెరుగుతాయి? వ్యాపారులు పెంచుతారు. వ్యాపారులు ఏమి అనరులో. ఇటువంటి అడ్డగోలుగా డబ్బులు సంపాదించే వ్యక్తులంటే వీళ్ళకి మక్కువ. ఎందుకంటే వాళ్ళందరికి లంచాలు ఇస్తారు. డబ్బులు దోచుకుంటారు నాయకులందరూను. పవన్ కళ్యాణ్ వీళ్ళకేమి ఇవ్వడు కదా! పవన్ కళ్యాణ్ ఎవరికిస్తారు? పేదలకి కష్టాలుంటే, బాబు ఈ కష్టం ఈ డబ్బులు తీసుకు కష్టం తీర్చుకో. ఇది చదువుకో నువ్వు. ఈ రోడ్డేస్తున్నాను. ఈ రోడ్డు మీద హాయిగా వెళ్ళండి. మీకు లైట్లేస్తున్నాను. లైట్లతో మీరు హ్యాపీగా ఉండండి. డోలీలు లేకుండా చేస్తాను. చక్కగా రోడ్లేసి డోలీలు లేకుండా అంబులెన్స్ వెళ్ళి ఆ యొక్క మనం ఏమంటారు మన ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో, అనారోగ్యం పాలేదు వాళ్ళందరూ ఆ వ్యాన్‌లో వస్తున్నారు. ఇటువంటి మంచి పనులు చేస్తున్నాడు కదా! అందుకని వీళ్ళందరికీ కడుపుమంట. ఎందుకంటే ఐబొమ్మ రవి కాదండి. కేవలం పవన్ కళ్యాణ్ గారికి సినిమాల మీద వచ్చే ఆదాయం రాకూడదని ఈ కుట్రలు పన్ని ఈ దరిద్రులు నిష్ఠదరిద్రులందరూ ఈ రకంగా తయారయ్యారండి. ఈ మొన్న మధ్యన విజయ్ కుమార్ అతను కేసేసారు. మళ్ళా అది తిరిగి విచారణకు వచ్చిందట. ఇయన్నీ చెప్తున్నా గాని వీళ్ళు ఏమి లేదండి. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు. అంతకుమించి ఏం చేయాలని తెలియజేస్తూ మీకందరికీ ఇంకోసారి వీడియో కలుసుకుంటాను. జై జనసేన. జై హింద్.